ఇప్పటికే గణనాథుల శోభాయాత్ర మొదలైంది. ఖైరతాబాద్ నుంచి మనం గణనాథుడి శోభాయాత్ర చూస్తున్నాం. వేల మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. మరోవైపు బాలాపూర్ లడ్డూ వేలానికి సంబంధించి కూడా ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంది. ఓవరాల్గా వినాయక నిమజ్జనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే అసలు వినాయక నిమజ్జనంలో ఉన్నటువంటి సైన్స్ ఏంటి, వినాయక చవితి స్పెషల్ ఏంటి, ఏమి నేర్చుకోవాలి మనం, మన పురాణాలు ఏం చెప్తున్నాయి, మన వేదాలు ఏం చెప్తున్నాయి, ఇలా అన్ని అంశాల గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. ఈ నేపథ్యంలో మనతో జాయిన్ అవుతున్నారు జ్యోతి శరత్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. జ్యోతి గారు నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. థ్యాంక్ యూ అండి. యా, మనం ఇప్పుడు బయట చూస్తున్నాం వేల మంది భక్తులు, ఇన్ఫ్యాక్ట్ లక్షల మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. స్వామివారితో పాటు కేరింతలు కొడుతూ ఆయన్ని నిమజ్జనానికి సాగనంపుతున్నారు. ముందుగా అసలు వినాయక నిమజ్జనం ఇంత గ్రాండ్గా జరుగుతుంది కదా, రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భక్తి కూడా పెరుగుతోంది ప్రజల్లో. సో జరుగుతున్నటువంటి తీరు మీద ఫస్ట్ మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? హౌ డు యూ సీ ఇదంతా? మనకి ఎన్నో రూపాలు ఉన్నాయి భగవంతునికి సంబంధించి. అంటే శ్రీ మహావిష్ణువు అంటాం, ఈశ్వరుడు అంటాం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు. అయితే ఎన్ని రూపాలలో మనం ఆరాధన చేసినా కేవలం వినాయకునికి మాత్రము అంటే ఒక ప్రతిమ తెచ్చుకోవడం, పూజ చేసుకోవడం, మళ్ళీ దాన్ని నిమజ్జనం అంటే వీడుకోలు చెప్పటం మనకి అలవాటైంది. ఇలా వినాయకుడికి మాత్రమే ఎందుకు అంటే వివిధ రూపాలలో భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం కదా, మరి వాటికి కూడా ఇలాగే జరగాలి కదా. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఎందుకు ఇలా మనం చెయ్యాలి? వినాయకుడు అనేటప్పటికీ భూతత్వంతో సమానం అంటారు. అంటే మనకి పంచభూతాలు ఉంటాయి కదా, అలా ఈ భూమి, అందుకే మట్టి వినాయకుడిని మాత్రమే మనము పూజించాలి అని చెప్తారు. అలా భూమి పంచభూతాలలో ఒకటి అయిన ఈ భూమి అంటే మట్టి, ఆ మట్టితో తయారు చేసిన వినాయకుడు. మట్టితోనే ఎందుకు తయారు చేయాలి, మట్టి వినాయకుడినే ఎందుకు ఆరాధించాలి అంటే మళ్ళీ పంచభూతాలలో అన్ని పంచభూతాలు మళ్ళీ మన శరీరంలో ఉంటాయట. మన శరీరంలో వాయువు ఉంటుంది, జలం ఉంటుంది, వేడి ఉంటుంది, అది అగ్నితో సమానమని అంటారు. అలాగే ఆకాశము అంటే లోపల ఉన్న అంటే అవయవాలు ఏవైతే ఉంటూ ఉంటాయో వాటికి మధ్య కొంచెం ఖాళీలు ఉంటూ ఉంటాయట, వీటిని ఆకాశంతో పోల్చారు. కాబట్టి బయట ఉన్న పంచభూతాలు మన లోపల కూడా ఉంటూ ఉంటాయి, అందుకని కాదనడానికి లేదు. అయితే సర్వవ్యాపకత్వము అన్నది శ్రీ మహావిష్ణువు అంటే అంతటా నేను వ్యాప్తి చెంది ఉన్నాను అంటారు. అందుకే విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి నామమే మనకి విశ్వం అని చెప్పేశారు. అంటే అదొక్కటి బాగా అర్థమైతే చాలు, అన్నీ అర్థమైనట్టే. ఎందుకంటే భగవంతుడు ఎక్కడున్నాడు? కేవలం ఒక పుణ్యక్షేత్రంలోనో లేకపోతే మన ఇంట్లో పూజా గదిలో అని కాకుండా అంతటా నేను ఉన్నాను, మీరు పోల్చుకోండి అని చెప్తున్నారు. అలాగే వినాయకుడు కూడా సర్వవ్యాపకత్వం. ఆకాశాన్ని పట్టుకుని ఒక ప్రతిమగా మనం చెయ్యలేం, అలాగే నీటిని పట్టుకుని ఒక ప్రతిమగా మనం చెయ్యలేం, అలాగే అగ్నిని పట్టుకుని చెయ్యలేం. కానీ భూమి అంటే మట్టితో ఒక ప్రతిమను చేస్తున్నాం. ఎందుకు అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు, అంతటా నిండి ఉన్నాడు. ఎందుకంటే భూమి అంతటా ఉంటుంది కదా, మనం ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా భూమి ఉంటుంది. కాబట్టి అలా ఆ మట్టితో వినాయకుడిని చేసి ఆరాధిస్తున్నాము అంటే ప్రప్రథమంగా భగవంతుడు అంతటా ఉన్నాడు అనే ఒక భావన. అంతటా ఉన్న భగవంతుణ్ణి నేను భగవంతుణ్ణి అంతటా చూస్తాను అని ఇంకొక భావన. కాబట్టి అలా మట్టితో తయారు చేసిన వినాయకుడిని మళ్ళీ మట్టిలో కలిపేయటం. ఇప్పుడంటే మనం చెరువులు లేకపోతే ఎక్కడైనా కుండములు లేకపోతే నదులు ఉంటే మనం అక్కడ వేసేస్తున్నాము. కానీ మనకి భూమిలో అంటే భూస్థాపితం చేసిన సందర్భాలు కూడా ఇదివరకు ఉంటూ ఉండేవి. అలాగే ఈ మట్టి వినాయకుడిని ఏదైతే మనం తయారు చేసుకుంటామో ఆ మట్టిని పంట పొలాలలో కూడా ఇదివరకు వేస్తూ ఉండేవారట. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మన రిపోర్టర్ లైవ్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడి మనం కొనసాగిద్దాం. పెట్రిషియా ఉన్నారు మనతో లైవ్లో సిద్ధంగా. పెట్రిషియాని అడిగి ప్రజెంట్ నిమజ్జనం ఎలా జరుగుతోంది, అక్కడ హడావడి ఎలా ఉందో తెలుసుకుందాం. పెట్రిషియా, మీరు ప్రజెంట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారు, ఎలా జరుగుతున్నాయి అక్కడ అంతా కూడా? శోభయాత్ర జరుగుతుంది. గణపతి నెమ్మది నెమ్మదిగా ముందు కదులుతుంది. ఒకవైపు సెక్రటరీ అవుతుందని కూడా తెలుస్తుంది ఎన్టీఆర్ భవన్ వైపు.